సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 111వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధవేగా తథైవ నాసాయ విశంతి లోకా స్తవాపి వక్త్రాణి సముద్రవేగా. ఇక్కడ ఇంకో ఉదాహరణను చెప్తున్నాడు అర్జునుడు. మిడతలు జ్వలిస్తున్నటువంటి అగ్ని వైపుకు మహావేశంతో వెళ్ళి ఆ అగ్నికి ఆహుతవుతాయి. ఆ అగ్ని తమను కబళించి వేస్తుంది అని తెలియక దానివైపు ఆకర్షింపబడతాయి ఈ మిడతలు. అందులో పడి మరణిస్తాయి. అంటే వాటి నాశనాన్ని అవే కోరి తెచ్చుకుంటున్నాయి. అలాగా భగవంతుని నోళ్ళు కూడా జ్వలిస్తున్న అగ్నిలా ఉన్నాయి. మనుషులంతా ఆ మిడతల వలె పరిగెత్తుకుంటూ వెళ్ళి భగవంతుని నోళ్లల్లో పడుతున్నారు. పతంగా జ్వలనం విశంతి. మిడతలు అగ్ని వైపుకు వెళ్ళినట్టుగా, పతంగా అంటే మిడతలు, అవి కాంతి వైపు ఆకర్షింపబడతాయి. అందువల్లనే చూడండి, ఒక్కోసారి ట్యూబ్లైట్ చుట్టూ చిన్న చిన్న పురుగులు చేరతాయి. జ్వలనం అంటే అగ్ని. ఆ అగ్ని ఎలా ఉందిట? ప్రదీప్తం, బాగా మండుతోంది. దాని దగ్గరకు ఎందుకు వెళతాయి? నాశాయ, నాశనాన్ని కోరి తెచ్చుకుంటాయి. సమృద్ధవేగా, అది కూడా చాలా వేగంగా వెళ్తాయి. తథైవ, అదేవిధంగా లోకాః తవ వక్త్రాణి విశంతి. మనుషులందరూ కూడా తెలుసో తెలియకో నీ వైపే వస్తున్నారు. ఎలా వస్తున్నారట? సమృద్ధవేగా, అత్యంత వేగంగా. ఎందుకు అంత వేగం? నాశాయ, వారి నాశనానికి వాళ్ళు అంత వేగంగా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఈ శ్లోకాల్లో ఈ విధంగా కాలతత్వం వివరించబడింది. ఇది విశ్వరూపంలో ఒక భాగం. అందువల్ల ఎటువంటి వ్యతిరేకత చూపకుండా కాలాన్ని స్వీకరించడం మనం నేర్చుకోవాలి. కాలాన్ని వ్యతిరేకించాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. ఏమిటది? యమధర్మరాజును తప్పించుకోవడానికి ఎలాగైతే మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడో, అలాగా మనం కూడా మృత్యు బారిన పడకుండా ఉండాలి అంటే శివుణ్ణి కౌగిలించుకోవాలి. ఆ శివుడు ఎవరు? ఆత్మ. ఆత్మ ఒక్కటే దేశకాలాలకు అతీతం. అందువల్ల ఆత్మ శరణాగతి లేదా ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి మార్గం. ఆత్మ నుంచి దూరంగా ఉన్ననాళ్ళు ఈ దేశకాలాలను స్వీకరించక తప్పదు. కాలం కూడా విశ్వరూపంలో ఒక భాగమే అని అర్థం చేసుకోవాలి. ఎందుకు?
దేశం కాలం కూడా సృష్టితో పాటు వచ్చాయి. అవి కూడా జగత్తుతో పాటు లయమవుతాయి. అంటే అవి జగత్తుకు భిన్నంగా లేవు. ఈ విషయాన్ని స్పష్టంగా సుషుప్తిలో మనం గమనించవచ్చు. సుషుప్తిలో బాహ్య ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా లయమవటమే కాక దేశం కాలం కూడా లయమవుతాయి. అంటే అప్పుడు మనకు దేశకాల అనుభవంలోకి రావు. మళ్ళీ మనం లేవగానే దేశం కాలం కూడా అనుభవంలోకి వస్తాయి. దీన్ని బట్టి దేశం కాలం జగత్తులోని స్వాభావిక లక్షణం అని అర్థమవుతోంది. అందువల్లనే అర్జునుడు విశ్వరూపాన్ని సందర్శించినప్పుడు కాలతత్వాన్ని కూడా భగవంతునిలోని అంతర్లీన భాగంగా దర్శించాడు. ఈ కాలతత్వం ప్రతి వస్తువు యొక్క సృష్టి, స్థితి, లయాలుగా దానిలో అంతర్లీనంగా ఉంటుంది. ఆ వస్తువు ఒక సమయంలో వస్తుంది, కొన్ని రోజులు ఆ వస్తువు పెరిగి క్షీణిస్తుంది, చివరిలో మరణిస్తుంది. ఈ కనబడని సర్వవ్యాపకమైనటువంటి అంతర్లీనమైనటువంటి కాలతత్వాన్ని భగవంతుని నోళ్లుగా చూపించడం జరిగింది. కాలతత్వానికి రెండు శక్తులు ఉంటాయి: సృష్టించే శక్తి, నాశనం చేసే శక్తి. అర్జునుడు సృష్టించే శక్తిని చూసి ఉంటే ఏం భయపడి ఉండేవాడు కాదు. సృష్టిని మాత్రమే చూసి ఉంటే అది మంగళకరంగా భావించి ఉండేవాడు. అంటే ఒక శిశువు పుట్టడం చూసి ఉంటే ఆనందించి ఉండేవాడు. కానీ అర్జునుడు ఉన్నది రణరంగంలో. ఇంకా సేపట్లో మహాభారత యుద్ధం ప్రారంభం కాబోతోంది. అక్కడ రక్తపాతం తప్పే ఉంటుంది చెప్పండి. అందువల్ల కాలతత్వం యొక్క నాశనం చేసే శక్తిని చూస్తున్నాడు. కాలతత్వాన్ని భగవంతుని యొక్క నోళ్లుగా చూశాడు అని చూసాం. మనుషులందరూ కూడా అనేక మంది సైనికులతో సహా దేవుని యొక్క నోళ్లల్లోకి అతి వేగంగా పరుగులు తీస్తూ వెళ్ళడం చూస్తున్నాడు. అర్జునుడికి ఇంకా పరిపక్వత ఉంటే చావు పుట్టుకలు విశ్వరూపమనే నాణానికి రెండు పక్కలుగా ఉంటాయి అని తెలుసుకుని ఉండేవాడు. అప్పుడు చావు కూడా మంగళంగానే తోచేది అతనికి. జీవితం గురించి పూర్తి అవగాహన ఉంటే మనం చావు పుట్టుకల రెండింటినీ కూడా సమదృష్టితో చూస్తాం. చావు మంగళమే, పుట్టుక మంగళమే. ఒకదాన్ని స్వీకరించి ఇంకో దాన్ని తృణీకరించలేం. మరణం భగవంతుడే, జననము భగవంతుడే. అంటే కలయిక మంగళమే, విడిపోవడం మంగళమే. రావడం మంగళమే, వెళ్ళిపోవడం మంగళమే. ఎదుగుదల మంగళమే, క్షీణించడం మంగళమే. ఆరోగ్యం మంగళమే, అనారోగ్యం మంగళమే. ఈ ద్వంద్వ ప్రవృత్తులను స్వీకరించగలిగితే విశ్వరూపం మనల్ని భయపెట్టదు. అందువల్ల మనకు ఒకటే అవకాశం ఉన్నది. ఏమిటది? అంతటినీ కూడా మంగళకరంగా భావించి నవ్వుతూ స్వీకరించడం. మనం అలా అన్నింటినీ మంగళకరంగా భావించలేం కదా. అలా అయితే మరి ఇంకో మార్గం ఉన్నది. అదేమిటో తెలుసా అండి? అంతటినీ అమంగళకరంగా చూడడం. మరణాన్ని మాత్రమే కాదు, జననాన్ని కూడా అమంగళకరంగా చూడాలి. నిజానికి ఇదే వేదాంత దృక్పథం. వేదాంతంలో జన్మను సంసారంగా వర్ణిస్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పాహే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇందులో శంకర్లు వారు సంసారంలో మరణాన్నే కాదు, జననాన్ని కూడా కలిపారు. పునరపి జననం కూడా అమంగళకరమే. పెళ్ళిని కళ్యాణం అని అంటారు, కానీ అది కూడా అమంగళం.
విడిపోవడం కూడా అమంగళం అని అనుకుంటే అప్పుడు సమదృష్టి ఉంటుంది. స్వర్గాన్ని అమంగళంగా, నరకాన్ని అమంగళంగా చూడమంటుంది ఈశావాస్యోపనిషత్. అంధత్తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయా య ఇవతే తమోయవు విద్యాగమ్రతా. అంటే వేదాంతం స్వర్గలోకాన్ని కూడా అమంగళ సంసారంగా వర్ణిస్తుంది. అందువల్ల మనకు రెండే మార్గాలు ఉన్నాయి. అయితే అన్నింటినీ మంగళంగా చూడడం, లేదా అన్నింటినీ అమంగళంగా చూడడం. కానీ మనకున్న సమస్య ఏమిటి అంటే మనం పుట్టుకను మంగళంగా చూస్తాం, చావుని అమంగళంగా చూస్తాం. అంటే నాణ్యంలో బొమ్మ బొరుసు రెండు ఉంటే మాత్రం మనం మాత్రం బొమ్మ మాత్రమే ఉండాలి, బొరుసు ఉండకూడదు అని అంటాం. అది ఎలా కుదురుతుంది చెప్పండి? మనలో ఈ ఏకపక్షవాదన ఉన్నంత వరకు జగత్తు భయానకంగానే ఉంటుంది. అయితే జగత్తును పూర్తిగా స్వీకరించాలి, లేదా జగత్తును పూర్తిగా త్యజించాలి. అంతేకాని ఒక భాగాన్ని స్వీకరించి ఇంకో భాగాన్ని తృణీకరించకూడదు. అలా చేస్తే మనకు దుఃఖం తప్పదు. కానీ ప్రస్తుతం అర్జునుడు ఈ పరిస్థితిలోనే ఉన్నాడు. అంటే ఒక భాగాన్ని స్వీకరించి ఇంకో భాగాన్ని తృణీకరించే స్థాయిలోనే ఉన్నాడు. భగవంతుని యొక్క సృష్టించే శక్తిని కీర్తిస్తున్నాడు, నాశనం చేసే శక్తిని చూసి భయపడుతున్నాడు. నాశనం చేసే శక్తిలో కూడా కర్ణుణ్ణి నాశనం చేస్తే సంతోషంగానే ఉన్నది. అటువైపు సైనికులు మరణిస్తే సంతోషమే. కానీ తాను పూజించి గౌరవించేటువంటి ద్రోణాచార్యులు మరణించకూడదు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనకు సంబంధం లేని వారు ఎంతమంది మరణించినా పర్వాలేదు. అక్కడెక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే 160 మంది పిల్లలు చనిపోయారు. కానీ మనకేం పట్టదు. కానీ మన దగ్గర వారికి అనారోగ్యం కూడా రాకూడదు, వృద్ధాప్యం రాకూడదు, అసలు మరణించకూడదు. వారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలి. మరణించినా కూడా వారు మనతోనే. మనం ఎక్కడికి వెళితే అక్కడికి రావాలి. అంటే మనం స్వర్గానికి వెళితే వారు స్వర్గానికి రావాలి, మనం నరకానికి వెళితే వారు మనతో పాటు నరకానికి రావాలి. అందువల్ల అర్జునుడు ఆ కాలతత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నట్టుగా సైనికులందరూ కూడా భగవంతుని నోళ్లల్లోకి వేగంగా పరుగులు తీస్తున్నారు అని వర్ణిస్తున్నాడు. లేలిహస్యేగ్రసమానాన్ సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసాస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. భగవంతుడు వీళ్ళందరినీ కూడా కబలించి వేస్తున్నప్పుడు ఆయన స్పందన ఏమిటి? తను ఆత్మీయుడు మరణించినప్పుడు అందరూ హృదయ విచారకంగా ఏడుస్తూ ఉంటే భగవంతుడు వాళ్ళ మీద జాలి చూపిస్తాడా? భగవంతుడేమీ జాలి చూపించడు. నిజానికి భగవంతుడు జనన మరణాల నాణానికి రెండు వైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ఆ పచ్చి నిజాన్ని తెలుసుకుని జీర్ణించుకోకపోతే అది మన సమస్య అని ఆ విషయంలో తనను నిందించి లాభం లేదు అని అంటాడు. ఆ విషయం అర్థం చేసుకోవడానికి మనకు శాస్త్రాన్ని ఇచ్చాడు. పుట్టిన వ్యక్తి మరణించక తప్పదని, ఆది ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుందని, ఒక కాలంలో వచ్చేది ఇంకో కాలంలో వెళ్ళిపోతుందని అర్థం చేసుకోవాలి. మరణం అంటే ఏమిటో శాస్త్రం స్పష్టంగా అనేక విధాలుగా చెప్తుంది. కానీ అసలు మరణం మాట వినడానికే భయపడతారు చాలామంది. ఆ ఊహనే భరించలేరు. అందువల్ల చాలామంది ఎల్ఐసి పాలసీలు కూడా తీసుకోరు, ఇన్సూరెన్స్ కూడా చేయించుకోరు.
బాధాకరమైనటువంటి మాటలను మాట్లాడొద్దంటారు. మరణం గురించి వినడానికి కూడా ఇష్టం లేక చెవులు మూసుకుంటే నష్టపోయేది మనమే. శాస్త్రం ఎప్పుడూ కూడా దాని గురించి వినవద్దు అని అనలేదు. శాస్త్రం మరణం గురించి సరిగా అర్థం చేసుకోమంటుంది. అది అర్థం చేసుకోకుండా ఎవరైనా సరే దగ్గర వారు మరణించినప్పుడు మనం దుఃఖిస్తే భగవంతునికి మన మీద జాలి ఏమి ఉండదు. మీరు నేర్చుకునే అవకాశం కలగజేశాను, మీరు నేర్చుకోవడానికి నిరాకరిస్తే నేనేం చేయలేను అంటాడు భగవంతుడు. అందువల్ల భగవంతుడు పట్టించుకోనట్టుగా కనిపిస్తాడు. అలాంటి వర్ణనను మనం చూస్తాం ఈ మంత్రంలో. భగవంతునికి వీరి మరణం పంచభక్ష పరమాణాలు తింటున్నట్టుగా ఉన్నది. మనం ఏదైనా పెళ్లి భోజనం చేస్తూ ఆనందించే వ్యక్తిని ఊహించుకున్నామనుకోండి. అతని ముందు ఒక పెద్ద అరిటాకు వేసి పంచభక్ష పరమాణాలు వడ్డిస్తే అతని ముందు ఏ కూరో తింటాడు. మళ్ళీ ఇంకోవైపు ఉన్న పాయసాన్ని తీసుకుంటాడు. నోరు తీయగా అయిందని ఏదో ఆవకాయ నంచుకుంటాడు. అద్భుతం అనుకుంటాడు. అలాగా తన ఆకులో వడ్డించిన ప్రతి వంటకాన్ని ఆస్వాదిస్తూ ఆరగిస్తాడు. అలాగే ఇక్కడ భగవంతుడు తను భుజిస్తున్నటువంటి జీవులను ఆస్వాదిస్తున్నాడుట. సమగ్రాన్ లోకాన్ సమంతాన్ గ్రసమానః. ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా భగవంతుడు కబలిస్తున్నాడు. సమంతాత్ అంటే అన్ని వైపుల నుంచి, లోకాన్ సమగ్రాన్ లోకంలోని అందరినీ కూడా, గ్రసమానః అంటే భక్షిస్తున్నాడు. దేనితో? జ్వలద్భిః వదనైః జ్వలిస్తున్నటువంటి ముఖాలతో. ముఖం అంటే నోరు అని చూసాం కదా. ఆ జ్వలిస్తున్నటువంటి ముఖాలు కాలాగ్నికి సంకేతాలు అని కూడా మనం చూసాం. లేలిహ్యసే నువ్వు మాటి మాటికి చప్పరిస్తున్నావు అంటున్నాడు అర్జునుడు. అంటే భగవంతుడు తను తింటున్నటువంటి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాడు. సమగ్రం జగత్ ఆపూర్య నీ నోళ్లల్లోని అగ్నిజ్వాలలు నీ లోపలికి ప్రవేశించే వారినే కాదు, జగత్తంతా కూడా వ్యాపించినట్టుగా ఉన్నది. తేజోభిః నీ అగ్నిజ్వాలలు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఉగ్రభాసా నీ అగ్నిజ్వాలలు వాటి యొక్క వేడి భయంకరంగా ఉన్నది. ఇదంతా కూడా కాలతత్వానికి చిహ్నం అని మనం చూసాం కదా. కాలతత్వం మనల్ని వృద్ధాప్యంలో మాత్రమే పీడించదు, ఇప్పుడు ఈ క్షణం కూడా దాని ప్రభావం ఉంటుంది. ఒక గంట క్రితానికి ఇప్పటికీ మన వయస్సు గంట పెరుగుతుంది. కాలతత్వం తన వేడితో మనల్ని వండుతోంది. ఎప్పుడైతే మనం తినబడే పక్వానికి చేరుకుంటామో, అంటే ఉడికిపోతామో, అప్పుడు మనల్ని భగవంతునికి ఆహారంగా సమర్పిస్తుంది. మనల్ని ఎన్నాళ్ళు వండుతుంది అన్నది మనిషికి అది మారుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే మనం చేసే వంటల్లో కూడా అంతే కదా. ఒక కూర చాలాసేపు వండితే పాయసాన్ని కాసేపు వండుతాం. అదే ఏ పచ్చడో అయితే మరీ నిమిషాల్లో అయిపోతుంది. అలాగా మనమందరం కూడా వడ్డింపబడ్డాక స్వాహ అంటాడు భగవంతుడు. ప్రతపంతి నీ యొక్క ఉగ్రరూపం అందరినీ కూడా తప్పింపజేస్తోంది అంటున్నాడు అర్జునుడు. అలాగే విష్ణు ఈ సందర్భానికి సరిపోయే పేరుతో భగవానుణ్ణి సంబోధిస్తున్నాడు. విష్ణు అంటే సర్వం వేవేష్టి ఇది విష్ణు. విష్ణువు అంటే సర్వవ్యాపకం. ఓ విష్ణు, నువ్వు నీ ఉగ్రరూపంతో అందరినీ హడలగొడుతున్నావు అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం గురించి చిన్నగా సందేహం కలుగుతుంది అర్జునుడికి. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా కరుణామయుడు, దయాశాలి, సుందరవదనుడు, చిద్విలాసుడు, ప్రసన్నుడు ఇలాంటి మంచి గుణాలతోనే మనం కీర్తిస్తాం.
కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అందరినీ కూడా జుర్రుకుంటూ తినేస్తున్నాడు, మళ్ళీ చపరిస్తున్నాడు కూడా. అందువల్ల భగవంతుణ్ణి ఎలా భావించాలి? కరుణామూర్తిగానా, ఉగ్రరూపుడుగానా? ఇది అర్జునుడి యొక్క సందేహం. నిజానికి ఇటువంటి సందేహం అందరికీ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. ఏదైనా భరించలేని కష్టం ముంచుకు వచ్చినప్పుడు భగవంతుడు కరుణామయుడా, నిర్దయుడా అనే సందేహం వస్తుంది. ఆ కష్టం ఇంకా తీవ్ర రూపం దాలిస్తే ఈ సందేహం కూడా పరాకాష్ఠకు చేరుకుంటుంది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే సందేహం కలుగుతుంది. అర్జునుడు కూడా ఆ సందేహావస్థలోనే పడ్డాడు. అందువల్ల కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవాంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అర్జునుడి ప్రశ్న, కృష్ణ పరమాత్మ యొక్క జవాబు 31 నుండి 34 శ్లోకాల దాకా సాగుతుంది. అర్జునుడి యొక్క ప్రాథమిక ప్రశ్న ఏమిటి అంటే, ఓ భగవంతుడా, ఎవరు నువ్వు? నువ్వు సౌమ్యమైన ఈశ్వరుడివా, ఉగ్రరూపం ధరించినటువంటి భగవంతుడివా? కహ భగవాన్ ఉగ్రరూప, ఎవరు నువ్వు? ఉగ్రరూపం దాల్చినటువంటి ఓ భగవంతుడా, నన్ను నువ్వు భయపెడుతున్నావు. ఎవరు నువ్వు? ఆఖ్యాహిమే, నాకు చెప్పు. ఎందుకంటే నాకు కొన్ని ప్రాథమిక సందేహాలు కలుగుతున్నాయి అని అర్థం. మనం కూడా అంతే కదా. జీవితం హాయిగా సాగుతున్నంతసేపు ఏమీ ఆలోచించం, భగవద్గీత జోలికే పోం. కానీ సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎక్కడ లేని వేదాంతం దూసుకొస్తుంది. అనేక అర్థం లేని, అర్థం కాని ప్రశ్నలే వేధిస్తాయి. భగవంతుడు ప్రత్యేకించి ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? పోనీ సృష్టిస్తే సృష్టించాడే అనుకోండి, అతను సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కదా. అందరినీ సాధన చతుష్టయ సంపన్నులుగా, అందరినీ ముక్త పురుషులుగా సృష్టించి ఉండవచ్చు కదా. మళ్ళీ అందులో సగం చెడగొట్టడం ఎందుకు? అంతా మంచివారే, అంతా ధనవంతులే ఉండవచ్చు కదా. కొంతమందిని అష్టదరిద్రులుగా, దుర్మార్గులుగా ఎందుకు సృష్టించాడు? ఈ దోమల్ని, రోగాలని ఎందుకు సృష్టించాడు? ఇవి కాక ఈ కష్టాల కడలిని ఎందుకు సృష్టించాడు? జీవితం అంతా హాయిగా గాలిలో తేలిపోయేలాగా ఉండే ఆనందాన్ని సృష్టించి ఉండవచ్చు కదా. అన్నింటినీ మించి ఈ మరణాన్ని ఎందుకు సృష్టించాడు? అది కూడా బాగా వృద్ధిలోకి వస్తున్నటువంటి యువకుడు హఠాత్తుగా మరణిస్తాడు. అలా ఎందుకు జరుగుతుంది? ఒక వ్యక్తి అయితే నిద్రలోనే మరణిస్తాడు. అలా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి ఆలోచనల్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు. తింటూ తిరుగుతూ ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణించాడని వింటే ఇలాంటి ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అప్పుడు భగవద్గీత, శాస్త్రం, గురువు అందరూ గుర్తుకొస్తారు. కానీ 2 రోజుల్లో ఈ శ్మశాన వైరాగ్యం సన్నగిల్లుతుంది, మనము చప్పబడిపోతాం. ఇప్పుడు అర్జునుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు. అందువల్ల ఉగ్రరూపంలో నువ్వు ఎవరో చెప్పు అంటున్నాడు. నమోస్తుతే, నీకు దండాలు స్వామి అని అంటున్నాడు. దేవవరా అంటే ఓ దేవశ్రేష్ఠ అంటే దేవదేవోత్తమ అంటున్నాడు. ప్రసీద, ప్రసన్నుడవు కమ్ము, నీ ఉగ్ర రూపాన్ని తగ్గించుకుని ప్రసన్నుడవు కమ్ము. ఎవరినైనా మనం పరిచయం చేసుకున్నప్పుడు 2 ప్రశ్నలు వేస్తాం. ఎవరు మీరు? ఏం చేస్తూ ఉంటారు? అంటే నీ ఉద్యోగం ఏమిటి? నువ్వు ఎవరు అని అడుగుతాం. అర్జునుడు కూడా అలాగే అడుగుతున్నాడు. ఎవరు నువ్వు? నీ ప్రవృత్తి ఏమిటి అని అంటున్నాడు. ప్రస్తుతం భగవంతుని పని
మనుష్యులను తినడంగానే కనిపిస్తోంది అర్జునుడికి. భవంతమాద్యం విజ్ఞాతుమిచ్చామి, సృష్టి కారణమైనటువంటి నీ గురించి పూర్తిగా తెలుసుకోగోరుతున్నాను అంటున్నాడు. ఆద్యం అంటే సృష్టి కారణం, అంటే సృష్టికి ముందు కూడా నువ్వు ఉన్నావు. తవ ప్రవృత్తిం నహి ప్రజానామి, కానీ నీ ప్రవృత్తి ఏమిటో నాకు తెలియడం లేదు. ప్రవృత్తి అంటే చేసే పని, అంటే నువ్వు ఇలా తినడమే కాక ఇంకా ఏదైనా పని చేస్తావా? మనం మనిషిగా ఎదగాలి అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఈ విధంగా ఆలోచించి దానికి సమాధానాలు తెలుసుకోవాలి. కానీ ఎంతసేపు గుడ్డిగా ఏవో కొన్ని పనులు చేసుకుంటూ పోతాం. ఆగి సృష్టి గురించి ఆలోచించే తీరికే మనకి లేదు. భగవంతుడు ఎవరు, ఆయన ప్రవృత్తి ఏంటి, ఇలాంటి ప్రాథమిక ప్రశ్నల జోలికి మనం పోం. అంటే ఎప్పుడైనా కలిగినా కూడా సందేహ స్థాయిలోనే ఆగిపోతాం. కానీ వాటి జవాబు పొందడానికి వెంపర్లాడం. అందువల్ల అర్జునుడు ఈ ప్రశ్నలు వేసేసరికి భగవంతుడు మురిసిపోతాడు. అలా మురిసిపోయాడు అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే దానికి వెంటనే జవాబు చెప్తున్నాడు కాబట్టి. ఈ శ్లోకంతో అర్జునుడి యొక్క స్పందనలో రెండవ దశ ముగిసింది. ఈ అధ్యాయం మొదట్లో చూసాం, అర్జునుడు విశ్వరూపాన్ని చూసి 3 రకాల స్పందనలను చేశాడు అని. వాటిలో ఇప్పటిదాకా 2 స్పందనలను మనం చూసాం. మొదటి స్పందన ఆశ్చర్యం లేదా విస్మయం, రెండవ స్పందన భయం. ఇక 3వ దశ చూడాలి. కానీ అది చూసే ముందు అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకు భగవంతుడు ఇచ్చినటువంటి జవాబు చూడబోతున్నాం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానువాచ, భగవంతుడు జవాబు చెప్తున్నాడు. ముందు శ్లోకంలో అర్జునుడు 2 ప్రశ్నలు వేశాడు. అవి ఎవరు నువ్వు, నీ ప్రవృత్తి ఏమిటి? ఈ శ్లోకంలో మొదటి ప్రశ్నకు జవాబు వస్తుంది. ఎవరు నువ్వు అంటే కాలహ అస్మే, నేను కాలతత్వాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కాలతత్వాన్ని వ్యావహారిక స్థాయిలో చూస్తాం. 3 రకాల సత్యాలు ఉన్నాయి అని చాలాసార్లు మనం చూసాం. అవి ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్న ప్రపంచం, దాని గురించి ఎక్కువగా పట్టించుకోం. ఇప్పుడు చూసేది పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యాల గురించి మాత్రమే. వ్యవహారిక సత్యం అంటే ఇప్పుడు మనమున్న జాగ్రత్తావస్థ. వ్యావహారిక సత్యంలో కాలతత్వం విడదీయరాని అంశం. అందువల్ల వ్యావహారిక స్థాయిలో అన్ని ద్వంద్వాలనే చూస్తాం. రాకపోకలు, అభివృద్ధి వినాశనం, కలయిక విడిపోవడం, చావు పుట్టుకలు మొదలైనవి. అందువల్ల వేదాంతం వ్యావహారిక సత్యంలో మీకు 2 మార్గాలు ఉన్నాయి అని అంటుంది. ఏమిటవి? ఈ ద్వంద్వాలలో స్వీకరిస్తే రెండింటినీ స్వీకరించడం, తిరస్కరిస్తే రెండింటినీ తిరస్కరించడం. ఒక వ్యక్తి తరచూ ఒకే ఎయిర్లైన్స్లో, విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. అలాగా చాలాసార్లు విమానంలో ప్రయాణం చేయడం వల్ల అక్కడ రకరకాల ఆహార ఏర్పాట్లు అతనికి చేసేవారు. అందులో కూడా అవి విస్తారంగా ఉండేది ఆ ఆహారం. అందువల్ల నిమిషానికి ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి కాఫీ కావాలా, టీ కావాలా, డ్రింక్ కావాలా అని అడిగేది. అల్పాహార విషయంలో కూడా దోశ కావాలా, ఇడ్లీ కావాలా, బ్రెడ్ టోస్ట్ కావాలా అని అడిగేది. భోజనం విషయంలో వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా అని అడిగేది. అలా ప్రశ్నలు వేసి అతనికి కావలసినటువంటి భోజనాన్ని అందించేది. కానీ ఒకసారి అతను అనుకోకుండా ఇంకొక ఎయిర్లైన్స్లో
మామూలు విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆహారం కావాలా అని అడిగింది. ఏమేమి ఉన్నాయి అని అతను అలవాటు ప్రకారం అడిగాడు. ఎయిర్ హోస్టెస్ నవ్వి, మీకు ఒకటే అవకాశం ఉన్నది, ఏమిటది అని అడిగితే, ఏ ఆహారం కావాలో ఎన్నుకునే అవకాశం లేదు, కానీ ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించడమో తిరస్కరించడమో చేసే అధికారం మాత్రం మీకు ఉన్నది అని అన్నాడు. అలాగా మన జీవితం కూడా అంతే. ఈ జీవితాన్ని ఉన్నదున్నట్టుగా స్వీకరించడమో పూర్తిగా తిరస్కరించడమో చేయగలం అంతే. దానిలో ఎన్నుకునే అధికారం మనకు లేదు. ఉన్నదున్నట్టుగా స్వీకరించడం అంటే ద్వంద్వాలతో కూడినటువంటి జీవితాన్ని స్వీకరించాలి. అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆటుపోట్లను, హెచ్చుతగ్గులను, ఎత్తుపల్లాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఇది వ్యావహారిక సత్యం. ఇందులో నేను సుఖాన్ని తీసుకుని కష్టాన్ని వదిలేస్తాను, హెచ్చు స్థాయిలో ఉండి కిందకు దిగను అంటే కుదరదు. ఇలా ద్వంద్వాలను స్వీకరించలేను అంటే పారమార్థిక స్థాయికి ఎదగడం ఒక్కటే మార్గం. పారమార్థిక స్థాయిలో కాలం లేదు, దేశం లేదు, ద్వంద్వాలు లేవు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ కఠోపనిషత్ అంటుంది. ధర్మము లేదు, అధర్మము లేదు, పుణ్యము లేదు, పాపము లేదు, పుట్టుక లేదు, చావు లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయః అంటూ మనం చూసాం. అందువల్ల మనకు ఎన్నుకునే అవకాశం ఒక్క విషయంలోనే ఉన్నది. పారమార్థిక స్థాయిని ఎన్నుకుని వ్యావహారిక స్థాయిని వదులుకోవడం, లేదా వ్యావహారిక స్థాయిలోనే ఉంటాను అంటే ద్వంద్వాలతో కూడినటువంటి వ్యావహారిక స్థాయిని స్వీకరించడం. ద్వంద్వాలలో సుఖం, ఆనందం, కలిమి స్వీకరించి దుఃఖంలో ఆందోళన, లేములను స్వీకరించను అంటే కుదరదు. రెండింటినీ సమానంగా స్వీకరించాలి. పారమార్థిక స్థాయికి ఎదగడం కూడా అంత తేలికేం కాదు. అన్నింటినీ వదులుకోవడానికి కూడా చాలా గట్టి మనస్సు కావాలి. శత్రువుల్ని ఆనందంగా వదులుకుంటాం, కానీ మిత్రులను వదులుకోలేం కదా. శత్రువుల్ని వదులుకోవాలి, మిత్రులను కూడా వదులుకోవాలి. అనారోగ్యాన్ని వదులుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా వదులుకోవాలి. అసంగము వదులుకోవాలి, సంగత్వము వదులుకోవాలి. మరణము వదులుకోవాలి, జననము వదులుకోవాలి. పూర్తిగా అన్నీ వదులుకోవడానికి చాలా గట్టి మనస్సు ఉండాలి. ద్వంద్వాలను స్వీకరించడానికి గట్టి మనస్సు ఉండాలి. వేదాంతం ఆ అంతర్గత శక్తి ఒక్కదాని వల్లే వస్తుంది అని అంటుంది. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది. మీరంతటినీ కూడా త్యజించాలనుకున్నా, ద్వంద్వాలను స్వీకరించాలన్నా కూడా వాటికి కావలసినటువంటి దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. గృహస్థ ఆశ్రమంలో ఉండాలని మీరు నిశ్చయించుకుంటే అందులో జరిగే అంశాలన్నింటినీ కూడా చిరునవ్వుతో స్వీకరించాలి. ఇల్లు అన్నాక మనుషులు వస్తారు, వెళతారు. గృహస్థ అయితే పిల్లలు పుడతారు, ఎదుగుతారు. నెమ్మదిగా మన ఒడిలో నుంచి కిందకి దిగి మనకు అందనంత దూరానికి మానసికంగా, శారీరకంగా కూడా వెళ్ళిపోతారు. వారి ఆటపాటలకు మురిసిపోయినట్టే వారు దూరంగా వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ స్వీకరించాలి. పోనీ అని సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే అన్నింటినీ కూడా అందరినీ వదులుకోవాలి. నా అన్నవారు, నా ఆస్తిపాసులు అంటూ ఏమీ ఉండవు. కానీ గృహస్థాశ్రమంలో కొంత, సన్యాసాశ్రమంలో కొంత స్వీకరిస్తాను అని అనకూడదు. ఇదంతా అర్థమయ్యేలాగా అహం కాలహ అస్మి అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వ్యావహారిక స్థాయిలోంచి చూస్తే నేను కాలతత్వాన్ని, పారమార్థిక స్థాయిలోంచి చూస్తే నేను కాలాతీత తత్వాన్ని అని అంటున్నాడు.
కాలతత్వంగా కృష్ణ పరమాత్మకు 2 విధులు లేదా కర్తవ్యాలు ఉన్నాయి. అవి సృష్టి, లయం. ఇప్పుడు సందర్భం మహాభారతం. లోకక్షయకృత్, నేను లోకాలను నాశనం చేసేవాడిని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రవృద్ధ, ఇప్పుడు ఈ లయకారకునిగా విజృంభిస్తున్నాడు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో లక్షలాది సైనికులను, రాజులను, యోధులను సంహరింపబోతున్నాడు. ఎలాగైతే ఒక భూకంపం వస్తే లక్షల్లో జననష్టం జరుగుతుందో, అలాగే ఇక్కడ కూడా లక్షల్లో జననష్టం జరగబోతోంది. అందువల్ల ఇక్కడ కాలతత్వంలోని లయ కారణాన్ని మనం చూస్తాం. ఏం లయం చేస్తాడు అంటే, లోకాన్ ఇహ సమాహర్షుం, ఈ యుద్ధంలో పాల్గొన్న వారందరినీ కూడా సంహరింపబోతున్నాను. కౌరవుల సైన్యం 11 అక్షోణీలైతే పాండవుల యొక్క సైన్యం 7 అక్షోణీలు. ఇంతమంది మరణిస్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక 12 మంది మాత్రమే జీవించి ఉన్నారు అని అంటారు. తక్కిన అందరూ కూడా మరణిస్తారు. ఈ సందర్భంలో అర్జునుణ్ణి కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. ఓ అర్జున, నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడినా సిద్ధపడకపోయినా నేనైతే వారందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాను. నువ్వు నాకు సహకరించినా సహకరించకపోయినా జరగబోయేది అదే. ఋతేపి త్వాం, నువ్వు యుద్ధం చెయ్యకపోయినా సరే సర్వే న భవిష్యంతి, వీరెవరూ కూడా జీవించి ఉండరు. అందరూ మరణించాల్సిందే. మొత్తం ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎవరు? ఏలవస్థితా, ఇదిగో సముద్రంలాగా విస్తరించి ఉన్న ఈ మానవ సమూహం. ప్రత్యనీకేషు యోధా, 2 వైపులా ఉన్న యోధులు కూడా మరణించక తప్పదు. వారి ప్రారబ్ధ కర్మ ముగియబోతోంది. మీ వైపు ఉన్న యోధులు ధర్మం వైపు నిలిచారు, కౌరవ సైన్యం అధర్మం వైపు నిలిచారు. ఈ యుద్ధం ధర్మ అధర్మాల మధ్య యుద్ధం నిజమే, కానీ యుద్ధరంగానికి వచ్చాక నీ వైపు వారు కూడా మరణించక తప్పదు. అనేకం అంటే సైన్యం, ప్రతి అంటే 2 వైపులా ఉన్న, అందువల్ల ప్రత్యనీకేషు అంటే 2 వైపులా ఉన్న సైన్యం మరణించక తప్పదు. అందువల్ల ఓ అర్జున, ఒక విషయాన్ని గ్రహించు అని అంటున్నాడు. ఏమిటది? ఆ విషయం ఏమిటి అన్నది తర్వాత శ్లోకాల్లో తెలియజేస్తున్నాడు భగవానుడు. దాన్ని మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.